హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి నెల్లూరు చిన్న చేపల పులుసు. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చేసేలా అయితే ఉండదు, ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్స్లో అయితే వస్తుంటాయి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. సో దాని ద్వారా మీరు కూడా చేసుకొని ఈ టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మన నెల్లూరు చిన్న చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని 2 గ్లాసెస్ వాటర్లో నానబెట్టుకోవాలి. అలాగే చింతపండు నుంచి వచ్చిన వేస్ట్ అంతా కూడా తీసి మనం పక్కన పడేసుకోవాలి. 1 కేజీ చిన్న చేపలు అయితే తీసుకున్నాను. ఇవంతా కూడా బాగా క్లీన్ చేసుకొని హెడ్స్ అంతా కూడా తీసి పక్కన పడేసాను. సో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎలా ఉందో. ఈ చిన్న చేపలకి ఇప్పుడు 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటాను. 2 టీ స్పూన్స్ కల్లుప్పు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాను. ఇదంతా కూడా ఫిష్కి మ్యారినేట్ చేయాలి. ఈ సాల్ట్, కారం అంతా కూడా బాగా ఫిష్కి పెడితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాను. ఇప్పుడంతా కూడా బాగా మ్యారినేట్ చేసుకుంటాను. ఒక 10 మినిట్స్ అయితే ఈ మిక్చర్ని మనం పక్కన పెట్టాలి. మనం తీసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్, 1 మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 75 ml ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ½ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా చిటపట అనేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఆయిల్, ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలుస్తాయో మనకి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించాలి. మనకి ఆనియన్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా వేయించాలి. అప్పుడే మనకి గ్రేవీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఆనియన్స్ అంతా కూడా ఎప్పటిదాకా వేయించాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు, ఆనియన్స్ అంతా కూడా బాగా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే నేను వేయించుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకొని ఈ ఆనియన్స్కి యాడ్ చేసుకున్నాను. ఈ కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, కర్రీ టేస్ట్ అనేది మారుతుంది. మనకి ఈ కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్, కరివేపాకు అంతా కూడా బాగా మిక్స్ అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ టమాటోస్ అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. అంతా కూడా బాగా స్మాష్ అయ్యే వరకు మనమైతే వెయిట్ చేయాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ టమాటోస్ అంతా. ఎప్పుడైతే ఈ టమాటోస్ అంతా బాగా స్మాష్ అవుతాయో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఈ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకుంటాము.
అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఈ గిన్నెలో వేసుకుంటాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ చింతపండు రసము, ఫిష్, ఆనియన్, టమాటో అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా బాగా ఉడకాలి. బాగా ఉడికినప్పుడు ఫిషెస్కి కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా పడతాయి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవడానికి గరిటె పెట్టి అయితే తిప్పకూడదు. మనం ఎలా తిప్పుతున్నామో ఇక్కడైతే వీడియోలో మీరు చూడొచ్చు. మనం ఆ గిన్నెని పట్టుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే చేసుకుంటున్నాము. అలాగే ఒక 10 మినిట్స్ ఫిష్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఇప్పుడు బాయిల్ అయితే చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా అయితే మనం లిడ్ని పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే మనకి ఫిష్ అనేది బాగా ఉడుకుతుంది. ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా ఫిష్కి పడతాయి. అప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరైతే ఇప్పుడు చూడొచ్చు మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు అయితే ఈ ఫిష్ కర్రీని పక్కన పెట్టుకుంటాను. ఈ ఫిష్ కర్రీని పక్కన పెట్టుకోవడం ద్వారా మనకి ఆవిరంతా కూడా పోతుంది. కర్రీ అంతా కూడా కొంచెం గట్టిగా మారుతుంది. మనమైతే ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కర్రీ అనేది చాలా డెలిషియస్ అండ్ టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఈ కర్రీ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది ఒకసారి కమెంట్స్లో అయితే నాకు తెలపండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి. చాలా టేస్టీ, ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మీరైతే ట్రై చేయండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మనం ఎప్పుడు వీడియోస్ పెడతామో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ వస్తుంటాయి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన నెల్లూరు చేపల పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో చాలా డెలిషియస్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను.